ఇప్పుడు గెలిచిందో అప్పుడే నేను సర్పంచ్గా నాకు నేనే గుర్తు చేసుకుంది. ఎందుకంటారా, గత ప్రభుత్వంలో నేను ఏ రోడ్డు వేయలే, ఒక్క రోడ్డు కూడా వేయలే, ఒక్క డ్రైనేజ్ కూడా వేయలే. ఏం చేస్తాం, నేను ప్రజలకు సేవ చేయడానికి ఐలూరు గ్రామంలో సర్పంచ్గా ఎంతో ఆశతో వచ్చినాను. కానీ నా బ్యాడ్ లక్, గత 3 సంవత్సరాలు నేను ఎంతో నిరాశగా నిస్పృహకు లోనైనాను. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు సర్పంచులకు ఎంతో విలువ ఇచ్చినారు. ఆ స్ఫూర్తి తీసుకొని ఐలూరు గ్రామాన్ని ఏ సమస్య అయినా, ఏ ఇంటి నుంచి ఏ సమస్య, నాకు ఈ సమస్య ఉంది మాకు తీర్చండి అంటే ప్రతి సమస్య తీర్చడానికి ఒక సర్పంచ్గా నేను ఐలూరు గ్రామంలో ముందుంటాను. ఇన్నాళ్ళు చేయలేకపోయినాను. ఇప్పటి నుంచి ప్రతి విషయము, ప్రతి డ్రైనేజీ, ప్రతి ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, ప్రస్తుతానికి చావల్ రస్తా ఈ మన సచివాలయం, మన ఉర్దూ స్కూల్ సచివాలయం దగ్గర నుంచి కడప రోడ్డు వరకు రోడ్డు వేసినాను. మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా రోడ్డు మొదలు పెడతాం అనుకున్నాను. ఎక్కడ మన రోడ్డు, మన మసీదు దగ్గర నుంచి మన షెడ్డు, ఐలూరు షెడ్డు, అక్కడ షెడ్డు ఒకటి ఉంది, శంకులమ్మ దేవాలయం ఉంది, ఆ రోడ్డు వరకు ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మొదలు పెట్టేస్తాను. అలా ఒకటి అంచెలంచెలుగా నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని పేరున మన నాయకులు సహకారంతో, నా కొంత కాదు, నాయకులు తిరిగేశ్వర రెడ్డి కానీ, అన్నన్న కానీ, ప్రధాన్ రెడ్డి కానీ, మన నరేంద్ర సార్ కానీ, పిఎస్ గారు, అలాగే ఈశ్వరెడ్డి గారు, శంకరమ్మ గారు, వాళ్ళ సహాయంతో గ్రామాన్ని ఒక మంచి ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష. వీళ్ళందరూ నాకు సహకరించి తోడ్పాటు చేస్తే నేను గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దానని నేను ప్రజాముఖంగా నేను తెలియపరుస్తున్నాను.